శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. అవ్యక్తాని చ భూతాని, ఆ అవ్యక్తం నుంచే సమస్త సృష్టి జరిగింది. 14 లోకాల సూక్ష్మ సృష్టి జరిగింది. సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు, కాంతి శరీరాలతో దేవతలు, వీటన్నిటి యొక్క సృష్టి జరిగింది. ఆ తర్వాత స్థూల పంచభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, వీటితో పాటుగా 4 రకాల జీవరాశులు సృజించబడ్డాయి. 1 స్వేదజములు, 2 ఉద్భిజములు, 3 అండజములు, 4 మావిజములు. స్వేదజములు అంటే తేమ వల్ల పుడతాయి, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో అక్కడికక్కడ కూడా పురుగులు పుట్టుకొస్తూ ఉంటాయి, దోమలు, క్రిమికీటకాలు. 2 ఉద్భిజములు అంటే విత్తనాల నుంచి పుడతాయి మొక్కలు, వృక్షజాతులు. 3 అండజములు గ్రుడ్ల నుంచి పుడతాయి ఈ పక్షులు లేదా సరీసృపాలు, పాకేటువంటి తొండలు, బల్లులు, పాములు వంటివి. 4 మావిజములు అంటే మాయ పొరచేత పుట్టినవి, అంటే మావిని కప్పుకుని పుట్టిన మానవులు, జంతువులు మావిజములు.